హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు డే 6 బ్లాగ్ అయితే స్వాగతం అండి. 4 days అయితే లీవ్ పెట్టాను డైట్కి అండ్ యోగాకి అన్నిటికి కూడా. ఫెస్టివల్స్ అలాగే నా డే టైము అన్నీ ముగిసాయి. సో ఇప్పుడు మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ మన డైట్ అయితే కంటిన్యూ చేసేద్దాం పదండి. మార్నింగ్ టిఫిన్కి అయితే గంటల అన్నం తిన్నానండి. గంట అన్నం ఏంటంటే ఇవి సజ్జలు అంటారు ఇక్కడ విజయవాడలో. సజ్జలు కొంచెం బియ్యం వేసి నార్మల్ రైస్ ఉడికించేసుకోవాలి. అందులో చల్లారిపోయినాక పెరుగు అది వేసుకొని లేదా పలచగా మజ్జిగ తిప్పేసేసుకొని ఉదయం అయితే నంచుకు పెట్టుకొని తినేస్తున్నాము మార్నింగ్. పిల్లలు కూడా నాతో పాటు అదే తింటారండి. మా హస్బెండ్ కూడా అదే తింటారు. చాలా మంచిది హెల్త్కి. మధ్యాహ్నం ఏమో దొండకాయ పాలు పోసి వండానండి. దాన్ని 200 grams రైస్ పెట్టుకొని తినేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయిపోయి 1:30కి అలాగా ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రీల్స్ అయితే రెడీ అయిపోయి చేసుకున్నానండి. ఇన్స్టా రీల్స్ అలాగూ సింపుల్గా రెడీ అయిపోయి అయితే చేసుకుంటాను. ఈసారి మీకు రెడీ అయింది కూడా వ్లాగ్ ఇంక్లూడ్ చేయమంటే చేస్తాను. సో ఆఫ్టర్నూన్ టైం అయితే నాకు టుడే ఇలా గడిచిందండి. ఫుల్గా రెయిన్ టైం ఉంది కదా విజయవాడలో, అయితే అసలు ఆ రెయిన్ ఆగట్లేదు. సో ఈ రోజంతా అయితే ఇలా గడుస్తుంది. చాలా క్లౌడీగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావట్లేదు. అలా అని చెప్పేసి ఆగిపోతే అవ్వదు కదా. సో కంటిన్యూ చేసుకోవాలి మన పనులు మనం, కాబట్టి కంటిన్యూ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే అవుతూ ఉంటుంది. మళ్ళీ 4 o'clockకి వర్షం పడినా కానీ పిల్లలు అయితే తీసుకురావాలి. రోజు ఈవినింగ్ టైం మాత్రమే యోగా ఉంటుందండి. సో ఫెస్టివల్ టైంలో యోగా కూడా లేదు. తర్వాత నుంచి మళ్ళీ యోగా పెట్టారు, నేను హాజరవ్వలేదు. సో మళ్ళీ యోగా అయితే స్టార్ట్ చేసేస్తాము ఈరోజు ఈవినింగ్ నుంచి. అది కూడా ఇంక్లూడ్ చేస్తాను మన వీడియోలో, కొంచెం చూడండి. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. నేనైతే మార్నింగ్ టైము ఇవే రికార్డ్స్ పంపిస్తారు మనకి డౌన్లోడ్ చేసి వాళ్ళు. సో అవి అయితే చేసుకోవచ్చు మనకు నచ్చితే. లేదంటే వాకింగ్కి వెళ్తాను మార్నింగ్. ఈవినింగ్ టైము యోగా అయితే చేసుకుంటానండి, మన ఇష్టం. ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ అయితే మంచిగా ఉండాలి, అదొకటే నేను చెప్పేది. వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఈ రెండు మాత్రం కంపల్సరీ చేయాలి. మనం ఫుడ్ ఏది తీసుకున్నా ఎలా తీసుకున్నా ఏమైనా కానీ ఆయిల్స్ స్వీట్స్ షుగర్ తినకుండా ఉంటే చాలు. తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండాలి. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తక్కినవి ఏవి తిన్నా కానీ ఏమీ కాదు. నేనైతే పాటించేది ఇదేనండి. సో నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇదిగో డైలీ ఈ విధంగా అయితే యోగా క్లాస్ అయితే ఉంటుందండి. ఈవిడ ఎవరు కాదు, ఈశ్వరి అక్క. ఎంత బాగా చెప్తారంటే చక్కగా స్లోగా వెయిట్ తగ్గుతాం. పిల్లెట్స్ యోగా కలిపి చెప్తారు. చాలా అంటే చాలా యూస్ఫుల్. కాకపోతే వెయిట్ తొందరగా తగ్గిపోరు. స్లోగా హెల్త్ బెనిఫిట్స్ అలాగే వెయిట్ లాస్ రెండు ఉంటాయి. నాకైతే బాగా నచ్చి చక్కగా జాయిన్ అయిపోయాను. అక్క అయితే మనీ కూడా ఎక్కువ తీసుకోరండి, చాలా ఫీజు తక్కువ. ఫీజు కూడా ఆవిడ పెట్టకపోయే వాళ్ళే. ఫీజు లేకపోతే అసలు ఇంట్రెస్ట్గా ఎవరు చెయ్యరని చెప్పేసి ఫీజు అయితే పెట్టారు. ఎంత బాగా చెప్తారంటే లేడీస్ అందరికీ ఉపయోగపడేలాగా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఈవిడ చెప్పేవి. నాకైతే ఈ అక్కను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, 4 years నుంచి. ఎప్పుడు నేను చెయ్యాలి, నేను కూడా తగ్గాలి అని ఇదేమి రాలేదు. ఆవిడని అలా చూస్తూ ఉండగా నాకు కూడా థాట్ వచ్చి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. చక్కగా ఈవినింగ్ అయితే యాపిల్ అయితే తినేసానండి యోగా అయిపోయిన వెంటనే. ఈరోజు యోగా ఏం పెద్దగా కష్టంగా లేదు. ఈ దోశ వచ్చేసి ఈవినింగ్ అయితే వేసుకున్నాను. ఇది సేమ్ గంటలు బియ్యం కలిపిందే, పిండి ఆడి పెట్టుకొని అదైతే దోశ వేసుకున్నాను. చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.